అమ్మా అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. సరే, ఇంతకీ గోవింద్ ఎక్కడా? ఏమోనమ్మా, నాకు తెలీదు. తెలీదా? ఎప్పుడూ నీ గురించే కాకుండా అప్పుడప్పుడు కాస్త మా గురించి కూడా ఆలోచించరా? లేదంటే పక్కనున్న తమ్ముడు కూడా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి వస్తుంది. తమ్ముడు నా పక్కనున్నాడా? ఏడి? నువ్వే చూడు. అరే, నువ్వు నా వెనకే ఉన్నావా? చూడలేదురా. నేనున్న టెన్షన్లో ముందున్న నువ్వే కనిపించట్లేదు. వెనకున్న నేనీ కనపడకపోవడంలో ఆశ్చర్యమే ఉందిలే అన్నయ్య. టెన్షనా? టెన్షన్ దేనికిరా? దామిని ఏం లేదులే, భోంచేద్దాం పద. లేదు లేదు, ఏదో చెప్పబోయి ఆగావు నువ్వు. ఏమిటది? ఏం లేదన్నానుగా. లేదురా, ఏదో ఉంది, నా దగ్గర దాస్తున్నావు. అదేంటో నాకు తెలియాలి. ఏమిటో చెప్పు. అబ్బా, ఏమీ లేదంటున్నాడు కదా. కూర్చోండి, వడ్డిస్తాను. గోవిందు నార్మల్గా అయితే లేడు, దేని గురించో టెన్షన్ పడుతున్నాడు. అదేమిటో మెల్లగా తెలుసుకోవాలి. సర్లే గోవిందు, దేని గురించి టెన్షన్ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? నీతో చెప్పుకునేదే అయితే ఖచ్చితంగా నీతోనే చెప్తానన్నయ్య. నాతో చెప్పుకోలేనిదా అంటే నాతో చెప్పుకోలేని ప్రాబ్లంలో ఉన్నాడా? అందుకే చెప్పలేక ఆగిపోయాడా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఎవరిదా ఫోటో? చూసుకుని అంతగా మురిసిపోతున్నావు. నేను దామిని సెల్ఫీ దిగామమ్మా. సెల్ఫీ దిగుదామని ఆ అమ్మాయి అడిగిందా, నువ్వడిగావా? ఎవరిని ఎవరడిగితే ఏమిటమ్మా, తీసుకుంది మా ఫోటోనేగా. పొరపాటు శ్రీనివాసు. ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా తనకి ఓ మనసుంటుంది, కట్టుబాటుంటుంది. సిగ్గు, సాంప్రదాయం, పరువు, మర్యాదలు ఇలాంటివి చాలా ఉంటాయి. వాటిని గమనించాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత మనకుంటాయి, ఉండి తీరాలి. ఇప్పుడు తన పరువు మర్యాదలు తీసే పని నేనేం చేశానమ్మా? నీకే తెలియాలి. నువ్వేం చిన్నపిల్లవాడివి కాదు కదా అన్ని వివరంగా చెప్పడానికి. కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. చేసుకుంటావని అనుకుంటున్నాను. నిజం చెప్తున్నానమ్మా. నువ్వేమంటున్నావో, దేని గురించి చెప్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. నోరు లేనివాణ్ణి, నాకే అర్థమవుతోంది. అన్నీ ఉన్న నీకర్థం కాకపోవడం ఏంట్రా, మట్టి వెధవా? నువ్వు సెల్ఫీ దిగడం తప్పు కాదు, కానీ దామినికి ఇష్టమో లేదో తెలియకుండా దిగావు చూడు, అది కరెక్ట్ కాదు అంటున్నాను. తను నాకు కాబోయే భార్యమ్మా. ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? పైగా ఇష్టం లేకపోతే నాతో చెప్పుండేది కదా. అది నీతో చెప్పలేదురా, వచ్చి మీ అమ్మతో చెప్పింది. ఆడవాళ్లు అన్ని విషయాల్ని నోటితో చెప్పలేరు శ్రీనివాసు. అది మగవాళ్ళు, మీరే అర్థం చేసుకోవాలి. నువ్వు సెల్ఫీ దిగుదామన్నప్పుడు దామిని ముఖంలో వచ్చిన మార్పులు, ఆ క్షణంలో ఆ అమ్మాయి ప్రవర్తన ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫోటోనే కదా, గోవింద్తో దిగి ఫార్వర్డ్ చేస్తానులేండి. స్మైల్. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి శ్రీనివాస్, గుర్తుకొచ్చాయా? గుర్తొచ్చాయమ్మా. ఇప్పుడు చెప్పు. అప్పుడు ఆ దామినితో నువ్వు చనువుగా ఉన్నప్పుడు ఆమె ముఖంలో ఇష్టం కనపడిందా, ఇబ్బంది కనపడిందా? ఇబ్బందిగానే ఉందమ్మా. దాని అర్థం ఏంటో తెలుసా? పెళ్లికి ముందే ఇలాంటివి నాకు నచ్చవు అని, మీరు చేస్తున్న పని వల్ల
నేను చాలా బాధపడుతున్నాను అని. దయచేసి మీరు హద్దులు దాటి ప్రవర్తించకండి అని. తనని ఇబ్బంది పెట్టింది కట్టుకోబోయేవాడు కాబట్టి భరించి క్షమించి వదిలేసింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. సారీ అమ్మా, నువ్వు చెప్పేంతవరకు నేనెంత తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. తనతో ఫోటో దిగుతున్నాను అనుకున్నాను గాని తనకి ఇష్టం ఉందా లేదా అని ఆలోచించలేకపోయాను. తన ఇష్టానికి విలువనివ్వకుండా, తన ఇబ్బందిని తెలుసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేశాను. కాబోయే భార్యే కదా, తప్పేంటి అనుకున్నాను గాని ఇంకా తను నా భార్య కాదు అని గ్రహించలేకపోయాను. రియల్లీ తప్పు నాదే అమ్మా. ఇంకెప్పుడు నీ కొడుకు ఇలాంటి పొరపాట్లు చేయడు. బాధపడకు నాన్నా. ఎప్పుడూ నీ దృష్టితో నువ్వు ఆలోచించటం కాకుండా అవతలి వాళ్ళ దృష్టితో కూడా ఆలోచిస్తూ ఉండు. అప్పుడు అపార్థాలకి అవకాశాలకి చోటుండదు. దామిని లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. ఏడ్చావులే వెర్రి మొహందానా. అది దొరకడం మన దురదృష్టమే, మన కర్మ. గొప్ప వ్యక్తిత్వం ఉన్న పిల్లరా. ఏంటమ్మా, నీకు అంతగా నచ్చిందా? కట్టుబాట్లు సాంప్రదాయాలంటే ప్రాణం ఇచ్చే అమ్మాయిరా. తనని నొప్పించకుండా చూసుకో. అలాగే అమ్మా. నిజంగా ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయమైన అమ్మాయి, కట్టుబాట్లు పాటించే అమ్మాయి దొరకడం రియల్లీ ఐఎమ్ సో లక్కీ. పిచ్చి వెధవా, మీరు చెప్పిన క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవురా అక్కడ. తనలో లేనివి, నువ్వు చెప్పనివి ఉన్నాయి. అలా మురిసిపోతావేంట్రా? నీకెలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నిజంగా తన క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. రే శ్రీనివాసు, భోంచేసి వెళ్ళరా? కడుపు నిండిపోయిందమ్మా, తర్వాత తింటాను. రే గోవిందు, నువ్వైనా తినరా? అన్నయ్యతో పాటే తింటానమ్మా. ఏమండి చూసారా మన పెద్దవాడు ఏమన్నాడో? దామినికి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. నువ్వు సినిమా సగం చూసే మాట్లాడుతున్నావే. నేను ఎప్పుడో ఫుల్ సినిమా చూసా. పెళ్లి తర్వాత నీకు ఫుల్ సినిమా కనపడుద్ది. అప్పుడు నా పక్కన ఇంకో వీల్ చైర్ ఉంటది, అందులో నువ్వుంటావు. నాకు తెలుసండి. ఇదేంటిది? నా మనసులో అనుకున్న దీనికెలా అర్థమైంది? కోడలి గొప్పతనం గురించి మీరు కూడా ఆనందపడుతున్నారని. ఇష్యూ, నా ముఖ చిత్రం నీకు అలా అర్థమైందా? కర్మ, నీ స్క్రీన్ ప్లే నువ్వు రాసేసుకుంటున్నావా? రాసుకో. తర్వాత నా పక్క సీట్లో కూర్చొని జరిగే చిత్రాలన్నీ చూసుకుందు గాని. మోహిని, వాటిని చూస్తూ ఉంటే మన కోసమే, మన ఇంట్లో వెలిసిన మన కులదైవల్లా కనిపించట్లేదు? అవునయ్యా, అవి మన దేవదూతల్లా అనిపిస్తుండాయి. దాని చెర నుంచి కాపాడే దేవతల్లా కనిపిస్తుండాయి. ఇవి దాని పాలిట శాపాలే. ఇంకది రావడం, మన పని టకటకా జరిగిపోవడం. ఈసారి మనవే దానికి రోషం తెప్పించాలయ్యా. కోరి కొట్టించుకోవాలా, దానికెదురెళ్ళి తన్నులు తినాలా. తిందాం మోహిని, తింటేనే కదా అది తిన్నింటి వాసాలు లెక్కబెట్టినా దాని చేత ఊసలు లెక్క పెట్టించగలం. బా చెప్పవయ్యా. ఇంకా రాలేదేందిది? రోజు రాకూడదు అనుకునేవాళ్ళం, ఈరోజు రావాలి అనుకుంటున్నాం. మన పని కదా. హా మరే. అదిగో దాని కారు సౌండ్ ఇది. నువ్వు అర్జెంటుగా నిచ్చెన లోపల పెట్టేసి బకెట్ బట్ట తీసుకునిరా. అలాగే సీసీ కెమెరా ఆన్ చేయి, సరేనా?
ఇదిగోనే దీంతో తుడుస్తుండు. అలాగే నువ్వు తుడు. దామిని దామ్మా దా వచ్చి కూర్చో. దామ్మా దాదా కూర్చో. రామ్మ కూర్చో. ఏంటి ఎప్పుడూ లేంది? నేను చెప్పకపోయినా పనులన్నీ మొదలు పెట్టారు. మరే అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అస్సలు తప్పులేదు. ఈ పనులన్నీ చేస్తేనే వేరే పనుల మీదకి ధ్యాస వెళ్లకుండా ఉంటుంది. చేయండి చేయండి. అలాగేనమ్మా, చేస్తాం. నీ మాటే మాకు వేదం. అర్రే, నా బిడ్డ చెప్పులకి దుమ్మంటిందే. దామిని అది లేవు ఇవ్వు చెప్తాను. వద్దు పుల్ల భయ్యా, వద్దు. పర్లేదులే నేను తుడుస్తున్నాను. కానీ పర్లేదు. అరే, పట్టుకుందమ్మా, తుడుస్తున్నా కదా. వద్దు, తుడవనే పుల్ల అమ్మా. భయ్యా, వద్దు. ఆ. అమ్మో 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 ఏమైందయ్యా పెనిమిటి? పైకి లేవయ్యా, పైకి లే. ఏంటి గోలా? ఏం లేదమ్మా, ఏమీ లేదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యమ్మా. అసలు మేము నోరెత్తాం. నీ కోపం తెప్పిస్తే ఏం చేస్తావో మాకు తెలుసు కదా. ఇస్తే మాత్రం ఊరుకుంటానా? ఊరుకోవద్దనే మేము చెప్తున్నాం కదమ్మా. ఎప్పటికప్పుడు మాకు బుద్ధి వచ్చేలా చేస్తేనే మేము బుద్ధిగా పడుంటాం. తగిలిచ్చమ్మా, తగిలిచ్చు. అవసరం లేకపోయినా ఎడాపెడా 4 తగిలిచ్చమ్మా మాకు. నీ కాలి కింద చెప్పులాగా మేం తయారైపోతామమ్మా. నీ ఉప్పు తింటూ నీకు విశ్వాసంగా ఉంటామమ్మా. మోహిని, అమ్మాయి తిందో లేదో ఏమైనా చేసివే. ఇప్పుడేం అక్కర్లేదు. అలా అంటే ఊరుకోమమ్మా, ఏదో ఒకటి తినవలసిందే. మోహిని, తను అలాగే అంటుంది. ఎన్నో తలనొప్పులతో ఇంటికొస్తుంది. ముందెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనయ్యా, ఇప్పుడే తెస్తాను. అమ్మ దామిని, నువ్వు కూర్చో అమ్మా, నువ్వు కూర్చో, నేను కాఫీ తెస్తాను. కూర్చోమ్మా. నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నానని మీతో ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఉందమ్మా. అవును, ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళని తెలిసింది. నాకు తెలిసిన వాళ్ళా? అయితే నీకు ఉద్యోగం వచ్చేసినట్టేనమ్మా. ఎవరో చెప్పు. పురుషోత్తం గారండి. పురుషోత్తమా? ఆయనెవరో నాకు గుర్తు రావట్లేదమ్మా. గురువుగారు, మీరు పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు. మీరు చాలా మందికి పరిచయం. అంతమందికి మీరు పరిచయం ఉండాల్సిన పని లేదు కదా. మరి ఎలా? మీ పేరు ఒక మాట చాలు. అయితే నాకే అభ్యంతరమూ లేదు.
ఒక్కటి కాకపోతే 10 మార్లు చెప్తాను. వాళ్ళ నెంబర్ ఇవ్వు. ఫోన్లో వద్దు గురుగారు, ముఖాముఖే. వారు శ్రీనిలయం హోటల్లో ఈరోజు పార్టీకి వస్తున్నారు. మీరక్కడికొస్తే నేరుగా నా గురించి చెప్పొచ్చు. అలాగే తల్లి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను గురుగారు. తప్పకుండా వస్తాను. ఏమిట్రా? తను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందని తెలిసిందమ్మా. నేనొక మాట చెప్తే పనైపోతుందంటున్నారు. వెళ్ళిరారా? వెళ్ళొచ్చు, కానీ కానీ ఏమిట్రా? ఇదిగో, అమ్మా, ఇది ఒకప్పుడు నువ్విచ్చిందేరా. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? నీ ఆత్మాభిమానం గురించి నాకు తెలీదా? తీసుకోరా. సరేనమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళిరారా? అమ్మా, పదమ్మ వెళ్దాం. రామా, జాగ్రత్త సుమా. ఇంకా దీని కారులో వెళ్ళడం ఏంటి? నువ్వు మాత్రం ఎంతకాలం భరిస్తావు నన్ను? పక్కనే ఉండే భార్యకే బరువయ్యాను నేను. ఎప్పుడూ మూసే నీకు బరువవునా? నాతో జీవితం ఇంతే. దానికి కలిగిన అసహ్యం నీకు కలగలేదు. అందుకు సంతోషం. ఏదో ఈడుస్తున్నా, వెంట తగిలి వస్తున్నా. ఇంత సాయం చేసిన నిన్నో వదలక తప్పడం లేదు. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. రోజు నరకం చూపిస్తుంది. ఈ జన్మ మీదే విరక్తి కలుగుతుంది. కృతజ్ఞత లేని మనిషి. తెగిన చెప్పుతో పోలుస్తావా నన్ను? నీ బుద్ధి ఇలాంటిది కాబట్టే దరిద్రం నీ సొంతమైంది. కట్టుకున్న దోషానికి నేను అనుభవించాల్సొస్తుంది. ముందు తమరి పనేంటో తెలియాలి. ఆ తర్వాత చెప్పు కథ, నీ కథ తేలుస్తా. అటో, శ్రీనిలయం రెస్టారెంట్కి వస్తావా? వస్తాను సార్. శ్రీనిలయ రెస్టారెంటా? ఎక్కండి సార్. సమయానికి డ్రైవర్ ఉండడు. ఎక్కడ చచ్చాడో ఏంటో.